వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి పేరు వైసీపీ నేత పసుపులేటి సురేష్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద తక్షణం కేసు నమోదు చేయాలని. ఆయన చేసిన తప్పేంటి అంటే తిరుమల కొండ మీద రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ యువజన విభాగం నాయకుల ఫిర్యాదు. పోలీసులు కేసు పెడతారంటారా? నాకైతే నమ్మకం లేదు. అంటే ఏ విధంగా అంటున్నాను, బిఆర్ నాయుడు గారి పదవి ఏంటండి? తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు చైర్మన్. అంటే అక్కడ ఏం చేస్తున్నారు, ఏ సేవలు ఎలా చేయాలి, ఏంటి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింఘాల్ గారితో కలిసి అధికారులతో కలిసి పర్యవేక్షణ, నిర్వహణ వీటన్నిటిని చూసుకోవాల్సిందిగా ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత. ఇందులో భాగంగా ఆయన ఏం చెప్తారు, తిరుమల కొండ మీదకి రాజకీయాలు వచ్చి మీరు మాట్లాడకండి అని చెప్తారు. ఫైన్, తప్పులేదు, ఆయన పెట్టినటువంటి రూలే. ఇప్పుడు ఆ ప్రకారమే ఇక్కడ రాజకీయాలు మాట్లాడారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి మీద చేశారు ఈ వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ వైసీపీ యువజన విభాగం వాళ్ళు పెట్టినటువంటి కేసు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చేయాల్సినటువంటి పని ఏంటి? అక్కడ స్వామివారి ఆలయం శుభ్రత ఎలా ఉంది, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అన్నదాన ట్రస్ట్ ఎలా నడుస్తుంది, శ్రీవాణి టికెట్లు ఎలా ఉన్నాయి, టికెట్ల పంపిణీ ఎలా నడుస్తుంది, అలాగే ఈ విఐపి లెటర్లు ఏ విధంగా వస్తున్నాయి, విఐపి దర్శనాలు ఏ విధంగా ఉన్నాయి, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఉత్సవాలు ఏ విధంగా సాగుతున్నాయి, సాంప్రదాయబద్ధంగా వెళ్తున్నాయా లేదా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా లేదా, అలాగే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఇంకా కల్పించాలి, ఎక్కడ మైనస్ అవుతుంది, ఎక్కడ ఇంకా ప్లస్ చేసుకోవాలి, అలాగే ఓవరాల్గా మొత్తం తిరుమలకు సంబంధించినటువంటి పవిత్రని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇదే కదా పని. మరి ఇక్కడ మాజీ టీటీడీ చైర్మన్గా అనేక అవకతవకలకి పాల్పడి స్వామివారి లడ్డూ ప్రసాదంలో కెమికల్స్ కలిపినటువంటి నెయ్యి, కెమికల్స్ కలిపినటువంటి నేతిని వినియోగించి, దాంట్లో ల్యాబొరేటరీలో చెప్పారు ఇందులో ఉన్నాయి అని చెప్పి, కొవ్వు కలిపినటువంటి పదార్థాలు దీంట్లో ఉన్నాయి అని చెప్పి కూడా అప్పుడు చెప్పారు. సిట్ దర్యాప్తు అయ్యింది. బోలేబాబా డైరీ కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, ఇలా వీళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. వీళ్ళందరికీ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే భూమన కరుణాకర్ రెడ్డి పేరే వచ్చింది, ఈయనకి సంబంధించినటువంటిదే అని. మరి అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడు, రాడికల్ అయినటువంటి వ్యక్తి ఉండి ఈ విధంగా ఇవన్నీ పనులు చేశాడు. ఇది కాకుండా శనైశ్వర స్వామి విగ్రహానికి, అదేది 22 ఏళ్ల నుంచి అక్కడే తుప్పల్లో పడేసి ఉన్నటువంటి విగ్రహం, శిల్పశాస్త్ర ప్రకారం అనేక లోట్లు దాంట్లో ఉండి శిల్పం పూర్తిగా తయారవ్వకుండా, అందులోనూ ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి బెంగళూరుకు చెందినటువంటి వ్యక్తి చనిపోవడం, దాంతో ఆ శిల్పకారుడు అక్కడే పడేసి వెళ్ళిపోవడం. అయితే దాన్ని తీసుకొచ్చి దాని పక్కన ఏదో బీర్ బాటిల్స్ ఉన్నాయి, లేదంటే మలమూత్ర విసర్జన జరుగుతోంది, ఇష్టారీతిన అసాంఘిక కార్యకలాపాలు జరిగే చోట విష్ణుమూర్తి విగ్రహాన్ని పడేశాడు అని చెప్పి తప్పుడు కూతలు కూస్తే, ఇటువంటి పనులు ఎవడన్నా చేస్తే పళ్ళు రాలగొడతా అన్నటువంటి పరుషపదజాలం కాకుండా కఠిన చర్యలు తీసుకోబడును అని లౌక్యంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా దాంట్లో వచ్చేటువంటిది. తిరుమల పవిత్రతని కాపాడడం అనేటువంటి బాధ్యత కింద ఇవి కూడా వస్తాయి. సో అక్కడ బిఆర్ నాయుడు గారు చేసినటువంటి తప్పేం లేదు. ఆయన విద్యుక్త ధర్మాన్ని, ఆయన ఏదైతే చెయ్యాలో అదే పనిని ఆయన చేశారు కాబట్టి ఈ కేసు పెట్టరు. ఇది నా వ్యక్తిగత ఒపీనియన్ అండి. పోలీసులది నిర్ణయం నేనే వాళ్ళు ముందు తీర్పులు చెప్పేసినట్టుగా కోర్టు నేను చెప్పట్లా. పొద్దున్న ఒకళ్ళకి కేసు పెట్టి 41 నోటీసులు ఇచ్చి దీనికి సంబంధించి ఇలా మాట్లాడారు, ఇలా చేశారని అన్నా కూడా సింపుల్గా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, నేనేం పని చెయ్యాలో కూడా ఇంకా వీళ్ళే చెప్పేటట్టయితే నేను ఎందుకు ఇక్కడ ఈ పదవిలో అన్నటువంటి ఒక మాటతోట కేసు కొట్టేస్తారు. వీళ్ళు కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదు. అఫ్కోర్స్ వీళ్ళు వెళ్తారు, వీళ్ళకి సిగ్గు ఎగ్గు అనేవి లేవు కాబట్టి స్వామివారి దగ్గర ఏదో ఒక రకంగా అలజడి సృష్టించాలి, తద్వారా రాష్ట్రంలో భక్తుల మనోభావాలు దెబ్బతీయాలి అనేటువంటి కార్యకలాపాల్లోనే వీళ్ళు మునిగి తేలుతుంటారు. కాబట్టి వైసీపీ వాళ్ళు, వీళ్ళకి వేరే పని పాటు లేవు. ఇంకా హీ వాజ్ అ మీడియా చైర్మన్. మీడియాకి చైర్మన్ అనేటువంటిది వేరే పదవి బిఆర్ నాయుడు గారిది. ఇప్పుడు తిరుమల బోర్డుకి ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆయన ప్రధాన ధర్మం అక్కడ నిర్వర్తించాల్సింది. మీడియాకి ఆయనకి ప్రస్తుతానికి సంబంధం లేదు. సో అక్కడ ఆ పని చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఓడిపోయినటువంటి వ్యక్తి, రాజకీయాలకి పక్కనున్నటువంటి వ్యక్తి, సరే తిరుపతి అధ్యక్షుడో ఇంకోటో పరిశీలకుడో ఏదో వాళ్ళ పార్టీలో పదవి ఉంది తప్పితే వేరే ఏ ప్రాతినిధ్యం అనేది ఆయనకి లేదు.
ఈ సంగతి అందరికీ తెలిసినటువంటిదే. ఆయన పని కట్టుకుని మరీ తిరుమలలో అపచారాలు జరిగిపోతున్నాయి, ఇది జరిగిపోతున్నాయి అని చెప్పి అక్కడ ఏకంగా 2000 గోవులు చనిపోయాయని, మఠానికి సంబంధించి భూములు లేపేస్తున్నారు, అన్యాక్రాంతం అయిపోతుంది, ఇచ్చేసేస్తున్నారు, అచ్చేసేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వీళ్ళని చింతబరిక తీసి కొట్టేవాడు లేక నోరేసుకుని మాట్లాడుతుంటే, తిరుమల అక్కడ ఉండి ఆయన మాట్లాడింది ఏంటి? తిరుమల స్వామివారికి కానీ స్వామివారి ఈ ప్రాంతానికి కానీ ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు తప్పుడు కూతలు కూసినా, తప్పుడు ప్రచారాలు చేసినా ఒక్కొక్కడికి పళ్ళు రాలుతాయని చెప్పడం ఆయన బాధ్యత అది. కానీ ఆయన చేసేది ఆ బాధ్యత నిర్వర్తిస్తూ మాటలు మాత్రం ఇలా లేవంతే, అంతకుమించి ఏం లేదు. మేబీ అనొచ్చు దీన్ని ఏంది ఆయన రాడికలు, అదొక నల్ల రాయి, వెంకటేశ్వర స్వామిని పట్టుకుని అది ఒక నల్ల రాయి మాత్రమే అన్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. అలాంటి వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి? అసలు ఏముంది ఇందులో రాజకీయం మాట్లాడడానికి? ఏముంది రాజకీయం మాట్లాడడానికి? దీన్ని పట్టుకుని వీళ్ళు వెళ్ళి కేసు పెట్టడం. చెప్పండి ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి పోనీ ఆయన ఏం చేయాలనేది ఈ వైసీపీ యువజన విభాగం వాళ్ళు, లేదంటే అసలు నాస్తికులు, అసలు స్వామివారి పట్ల నమ్మకం లేనటువంటి వాళ్ళు. ఎందుకంటే చూసాం కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు అదొక వ్యాపార స్థలంగా భావించారు తప్ప ఇంకొకటి కానీ కాదు. ఇప్పుడు నేను తీసుకెళ్ళచ్చు ఒక 100 మందినో 1000 మందినో అందరూ కలిసి మేము మా భక్తులు లేదంటే మా సంఘం ఎవరైతే ఉంటామో భక్త సమాజం 1000 మంది కలిసి రేపు ఇలా వస్తుంది కదా ఓ పౌర్ణమికో లేదంటే ఓ పండగకో మనం సర్వదర్శనానికి వెళ్దాం, కాలినడకను వెళ్దాం అని చెప్పి ఒక 1000 మంది మేము కలిసి వెళ్తాం. నేను ఎవరిని లెటర్ అడగక్కర్లా, నాకేం విఐపి దర్శనానికి ఇంకొకరితో నేను మాట్లాడక్కర్లా. నేను రోజూ వెళ్తాను సర్వదర్శనానికి నేను రోజు వెళ్తాను. నన్ను ఆపేవాడు ఎవడు లేడు, అక్కడ ఆపే హక్కు అధికారం కూడా ఎవరికీ లేదు. కానీ రోజా, పెద్దిరెడ్డి, ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో లెటర్లు ఇష్యూ చేసినటువంటి వాళ్ళు 50 మందిని 100 మందిని లెటర్ల మీద పంపించి గుంపులుగా లోపలికి వెళ్ళి జై జగన్ అంటూ, లేదంటే జగన్మోహన్ రెడ్డి రక్షగా గోవింద అంటూ ఈ పిచ్చి విధ స్లోగన్లు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. భక్తులు ఉంటారు గోవిందనామస్మరణ చేసుకుంటూ, అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద అనుకుంటూ వెళ్ళేవాళ్ళు తప్ప. సో ఇలాంటి పనులు ఎవరు చేయరు సర్వదర్శనానికి వెళ్ళినప్పుడు. ఈ విఐపి తీసుకొచ్చి దీంట్లో ఇలాంటి వెధవ పనులు చేసి దీనివల్ల వ్యాపారాలు చేసుకున్నారో, లెటర్లు ఎంత కమ్ముకున్నారో మరి విజిలెన్స్ ఎంక్వైరీ అనేది తేల్చాలి. సో ఇవన్నీ అక్కడ బిఆర్ నాయుడు గారు మాట్లాడాల్సినటువంటి మాటలు. ఆయన మాట్లాడేది చేసేది కూడా అక్కడ అదే. దీన్ని అన్నారు రాజకీయం అని. వీళ్ళు చేసేదాన్ని రాజకీయం అంటారు. ఈ వైసీపీ వాళ్ళు చేసేది తిరుమల పట్ల, వీళ్ళు చేసేది రాజకీయం అంటారు. కొడాలి నాని అధికారంలో ఉండి డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాలి అంటే ఆ రోజు ఏమన్నాడు? వెంకటేశ్వర స్వామి ఎవడు కట్టాడు? ఎవరిని రూల్ అసలు ఎందుకు పెట్టాలి డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి అని? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మరి? అప్పుడు ఏం చేయలేకపోయాం కదా, ఎవరు మాట్లాడలేకపోయాం కదా. అందుకని తర్వాత ఆ బంగారానికి సంబంధించినటువంటి అంశం కూడా ఆ రోజు కోర్టు దీనికి సంబంధించి వాళ్ళు రాకపోయి ఉంటే ఏమయ్యేదో తెలియదు. ఏ బ్యాంకుల్లో, ప్రైవేట్ బ్యాంకుల్లో వీళ్ళు తీసుకెళ్ళి పెట్టారో బంగారాలు. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే బంగారం డిపాజిట్ చేయాలి. ఏకంగా అక్కడ లాప్స్ అయిపోయింది, అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పి ప్రైవేట్ బ్యాంకులో పెట్టడానికి కూడా వీళ్ళు అప్పట్లో సాహసం చేశారు. చేస్తుంటే ఏమయ్యేదో చూసంగా మనం 100 కోట్లకు సంబంధించి పరకామణిలో ఏమనంటే మళ్ళీ వీళ్ళు పెద్ద జాకీలు వేసుకుంటారు. పరకామణి నూతన భవనాన్ని అత్యాధునిక సొగబులతో నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే దాన్ని ప్రారంభించారు. లోపల అత్యాధునిక సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్టించడం జరిగింది అని. వాళ్ళ హయాంలోనే మరి అంతకుముందు ఏం జరిగింది అనేటువంటి దాంట్లోనూ ఇవన్నీ అయ్యాయి. సో దాని మీద ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటూ తిరుపతి ఎంపీ గారు ఏకంగా వెళ్ళి పార్లమెంట్లో ప్రస్తావిస్తారట. సిబిఐ కేంద్రానికి లెటర్ రాశారట, సిబిఐ ఎంక్వైరీ ప్రోబ్ చేయండి ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఆస్తులు ఇవన్నీ అని. సో ఇవన్నీ అక్కడ మాట్లాడాల్సింది, చేయాల్సింది బిఆర్ నాయుడు గారే. ఇవి రాజకీయాలు కాదు, ఇవి కాదు రాజకీయం అంటే. వీళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఈ తప్పులు ఇక్కడ జరిగాయి తిరుమలకి సంబంధించి. అదే పరిపాలనకు సంబంధించి ఇప్పుడు ఆయన అమ్మ ఒడి లేదంటే ఇతరత్ర ఏదో జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు వర్సెస్ కూటమి పథకాలు వీటి గురించి అక్కడ మాట్లాడుతున్నారు అనుకోండి, దాన్ని రాజకీయం అనాలి. భూమన కరుణాకర్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, లేదంటే ధర్మారెడ్డిని, జవహర్ రెడ్డిని ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే దాని రాజకీయం అనరు. గతంలో అక్కడ ఉండి వీళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల స్వామివారి ప్రశస్తి ఏ విధంగా దెబ్బతిందో, ఆ పవిత్రత ఏ విధంగా దెబ్బతిందో దీనికి సంబంధించి దీన్ని మాట్లాడితే ఇది కాదు రాజకీయం. ఇది వాళ్ళకి తేడా కూడా తెలియదు.
ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. మరి ఏం చేయాలి? ఇంట్లో అట్లీస్ట్ ఇప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళకి ఎలాగో సిగ్గు ఎగ్గు ఉండవు. వాళ్ళ తల్లిదండ్రులు స్వామివారి భక్తులై ఉంటారు ఖచ్చితంగా. ఒక్కసారి వారన్నా మా విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకున్నామా, మీ పిల్లలు ఇగో ఇలాంటి వెధవ పనులన్నీ చేస్తున్నారు అక్కడ స్వామివారి ప్రతిష్టను తగ్గించేటువంటి విధంగా. వారి శక్తి మీకు తెలుసు, స్వామివారిది వీళ్ళకి తెలియదు. వీళ్ళు కేవలం ఒక రాజకీయం అనేటువంటి మత్తులో ఉండిపోయారు. దయచేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ మత్తుని కాస్తంత తగ్గించి చెవి కాస్త ఒక్కసారి మెలిపెట్టి చెప్తే సెట్ అయిపోతారు. అంతే తప్ప ఇలాగే వదిలేస్తే ఏం చేయలేం. రాజకీయాలు చేసుకోండి, రాజకీయ పార్టీ ఎవాల్యుయేషన్లు ఇవన్నీ పెట్టుకోండి, తప్పే లేదు. కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళి లేదంటే ఇలాగ భక్తుల మనోభావాలతో దెబ్బతినేటువంటి ఇలాంటి కార్యాచరణ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మనం క్షమించవచ్చు, మనం వదిలేసేయచ్చు, గాలికి పోతారులే అని చెప్పి. కానీ పైవాడు వదిలేటువంటి సమస్య లేదు. ఈరోజు కాకపోతే రేపైనా కూలాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.